హాస్పిటల్కి వెళ్ళినా, ఒక ఎయిర్పోర్ట్కి వెళ్ళినా, ఎవ్రీ వన్ మాప్ పెట్టే వాళ్ళ దగ్గర నుంచి ఈవెన్ ద బిగ్గెస్ట్ పోస్ట్లో ఉన్న వాళ్ళు కూడా రికగ్నైజ్ చేస్తారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ, నాకేం రిగ్రెట్స్ లేవు. యాక్టర్ ఈజ్ యాక్టర్ అండి. ఇప్పుడు కిల్లర్లో ఆమె హీరోయిన్గా కనిపిస్తున్నారు, వేరు వేరు డిఫరెంట్ మాడ్యూల్స్లో కనిపిస్తారు. మాస్టర్ పీస్లో మళ్ళీ ఆమె ఒక గార్డియన్ ఏంజిల్లా కనిపిస్తారు, జగతి మేడంలా కనిపిస్తారు. ఈ సినిమా వచ్చి ఆ సినిమా వస్తే అది షాకింగ్లో ఉంటుంది. అది అప్పుడు ఇవన్నింటికి డాట్ పడుతుంది. బేసిక్లీ పెర్ఫార్మెన్స్. యాక్టర్ ఈజ్ యాక్టర్, యాక్టర్ అంటేనే యాక్టర్. అండ్ రోజు స్కూల్లో ఉంటుంది సీరియల్ అంటే, లైక్ యునో ఎవ్రీ డే యు ఆర్ డూయింగ్ 10-15 సీన్స్, ఎవ్రీ సెకండ్ యు ఆర్ గెటింగ్ రెడీ ఫర్ దాట్. సో ఎవ్రీ డే టెలికాస్ట్ అంటే ఆ రోజే ఎగ్జామ్ రాస్తావు, నెక్స్ట్ డే టెలికాస్ట్ అయిపోద్ది. సో అగైన్ యూ కాంట్ చేంజ్ ఎనీథింగ్. సినిమా అట్లీస్ట్ యూ హ్యావ్ టైమ్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్, అవన్నీ టైం ఉంటుంది అంతే తప్ప పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. సినిమాలో కొంచెం అంటే బడ్జెట్స్ అవి ఇవి పెద్దగా ఉంటాయి, బిగ్ స్క్రీన్లో రిలీజ్ అవుతాయి. బట్ ఫర్ అన్ యాక్టర్ వెన్ యూ థింక్ పర్సనలీ బోత్ ఆర్ సేమ్. పూర్వజ్ గారు హలో అండి. హాయ్ అండి. సో దీనిలో నాకు కనిపించిన కొన్ని ఎలిమెంట్స్లో లోకా మూవీలో కూడా సేమ్ నాకు కొన్ని కనెక్టివిటీస్ కనిపించినాయి, అండ్ తామా సినిమాలో కూడా సేమ్ కొన్ని కనెక్టివిటీస్ కనిపించినాయి. సో ఏమైనా రిలేటెడ్ ఉంటాయా? షూట్ చేసిన తర్వాత అది వచ్చింది. అందుకే నేను 2024 నవంబర్లో స్టార్ట్ చేశాను. దట్ మీన్స్ అది అలాంటి ఒక ప్రాజెక్ట్స్ చదువుతుంది మనకు తెలియదు, అంతా కోఇన్సిడెంట్. బట్ అదేం ఉండదు. దట్స్ కంప్లీట్ వ్యాంపైర్ బేస్డ్ బ్యాక్డ్రాప్ ఉన్న సూపర్ హీరో ఫిల్మ్స్. లోకా, తామా కూడా అంతే. దిస్ ఈస్ డిఫరెంట్ కంప్లీట్. సో అంటే దీంట్లో కూడా మేము చూసాం కదా కొన్ని కనెక్టివిటీస్, అంతే, జస్ట్ ఏ పార్ట్. సో అంటే ఎక్కువ డిలే అవడం వల్ల మీ స్టోరీ ఆల్రెడీ మీరు తీస్తున్నప్పుడు కూడా ఇట్లా డిలే అవడం వల్ల ఇట్లా అవుతుంది. ఇందులో కాపీ పేస్ట్ చేయడం చాలా కష్టం. నేను అదే చెప్పాను, మాస్టర్ పీస్ కూడా హనుమాన్ ముందు డిజైన్ చేసిన స్క్రిప్ట్ ఇది మాస్టర్ పీస్ అప్పటి నుంచి వెళ్తున్నాను. స్టిల్ కాన్ఫిడెంట్ ఉంది, అది పట్టుకోవడం కష్టం. ఎందుకు కష్టం అనేది ఇప్పుడు నేను చెప్పినా ఎగ్జాగరేటెడ్గా ఉంటుంది. ఒక 1 year దాటితే మీకు అర్థమైపోతుంది. అండ్ బీయింగ్ ఇన్ మీడియా మీకే తెలుసు, ఒక సినిమా స్టార్ట్ చేసి ముహూర్తం పెట్టిన రోజు నుంచి రిలీజ్ చేయాలంటే ఇట్స్ ఎ హ్యూజ్ టాస్క్. నో వన్ కెన్ ఈజీలీ ఈరోజు సినిమా తీసాం రేపు రిలీజ్ చేసేద్దాం అంటే అవ్వదు. ఇప్పుడు టీజర్ వరకు వచ్చామా, ఇంకా ట్రైలర్ చేయాలి, ట్రైలర్ రిలీజ్ చేసి తర్వాత రిలీజ్కి వెళ్తాం కదా, అక్కడే ఉంది పెద్ద డ్రామాలన్నీ. సో దట్ ఈస్ ద హ్యూజ్ టాస్క్, అంత ఈజీ కదా. అండ్ నాకు తెలిసి కిల్లర్ ఎప్పుడూ లేట్ అవ్వలేదు. షూట్ చేసాం, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. మేము 2-3 ఈవెంట్స్కి మనమే చేసాం యాక్చువల్లీ. బికాస్ ఆఫ్ మాస్టర్ పీస్ వల్ల మీకు డిలే అనిపిస్తుందేమో తప్ప. సో అంటే దీంట్లో మీరు చాలా ఫైట్ సీక్వెన్సెస్ ఇవన్నీ చేశారు కదా, దీనికోసం స్పెషల్గా ఏమన్నా మార్షల్ ఆర్ట్స్ లాంటివి కానీ ఇలాంటివి ఏమన్నా నేర్చుకున్నారు? అంటే మీరు కదా షూట్ డేనే ఫస్ట్ డే, అంటే నాకు చూసింది కూడా ఫస్ట్ డే, ఫైట్ సీక్వెన్స్ని చూసింది కూడా ఫస్ట్ డే. బట్ నేను చాలా ఫాస్ట్గా కొంచెం ఈవెన్ లాంగ్వేజెస్ కొంచెం ఫాస్ట్గా నేర్చుకుంటాను. సో అందువల్ల మేబీ నాకు ఈజీ అయి ఉండొచ్చేమో. అందువల్లనే యాక్చువల్గా ఆ కనెక్షన్ కూడా వచ్చిందండి. మాస్టర్ పీస్ షూట్ ఎప్పుడు అరకులో షూట్ చేస్తున్నప్పుడు ఒక 1 page డైలాగ్ ఉన్నప్పుడు మీకు భాష రాదు, ఆమె ఎవరు నాకు తెలియదు, మీరన్న జగతి కూడా నాకు తెలియదు, అసలు ఏమీ చూడలేదు, ఇప్పటికీ చూడలేదు, ఆమె ఏం చేసిందో కూడా తెలియదు నాకు. మా కోడైరెక్టర్ ఎవరో చెప్తే వచ్చారు, ఆమె హలో అండి అన్నారు. హలో అండి ఆమె చేస్తుంటే, ఇప్పుడు మీకు మీ ఇంట్లో పిల్లలు బాగా మీరు చెప్పినట్టు బిహేవ్ చేసినారు అనుకోండి, చాలా ముద్దు వస్తారు కదా, ఆబ్వియస్గా వస్తారు కదా. కెమెరా ఆన్ చేసి ఆమె డైలాగ్ చెప్తే లాంగ్వేజ్ రాదు, ఇప్పుడు ఎన్ని కష్టాలు పడాలో ఏంటో, నాకేమో కన్నడ రాదు, వచ్చాము తెలుగు అని మేనేజ్ చేస్తుంది, కానీ కొంచెం కాంటెంట్ వైజ్ ఉన్నాయి డైలాగ్స్ అన్ని. ఒక్క సింగిల్ టేక్లో చెప్పి ఆ కన్నీళ్ళు అదంతా చూసి ఆ మానిటర్ అలా చూస్తున్నాను, కోడైరెక్టర్ బాగా చేసింది కదా అన్నా నేను. అంతే, అది గ్రాడ్యువల్గా డెవలప్ అయిన ఒక ఇంప్రెషన్. అండ్ యాక్చువల్లీ ఐ వాజ్ సపోజ్ టు డూ మాటరాని మౌనం, ఇది నేను అప్పుడు అనుకున్నా మాస్టర్ పీస్. అప్పుడు విజువల్గా నాకు థాట్ మారిపోయింది, నో చేసేది ఇది కాదు, బాగా కష్టపడితే ఒక 2 years ట్రాన్స్ఫార్మ్ అయితే మాత్రం అది వేరే, అంటే కళ్ళు చూసే విధానం వేరే ఉంటుందండి. అదే మెయిన్ సమస్య, అదే నా పాజిటివ్ కూడా. ఓకే, చందు ఇది నా ఫస్ట్ Q&A. సో థ్యాంక్స్ టు సుక్కు గారు. అండ్ ఉమా, నువ్వు ఎప్పుడు గుర్తుంటా నాకు, ఫస్ట్ Q&Aలో నువ్వే నాకు. దయచేసి ప్రాపర్ గా క్వశ్చన్స్ అడగండి ఆయనకి, అప్పుడు తెలుస్తుంది. నువ్వు అక్కడ కూర్చొని క్వశ్చన్స్ అడుగుతావే, ఇప్పుడు చెప్పు.
చందు చెప్పు నువ్వు అలా నేను చెప్తున్నా